టాపిక్ పేరు కన్సైన్మెంట్ ఖాతాలు ఇన్వాయిస్ ధర ప్రకారం. కన్సైన్మెంట్ ఖాతాలు ఇన్వాయిస్ ధర ప్రకారం అంటే ఇన్వాయిస్ ధర అంటే ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో కన్సైన ఖరీదుకు బదులుగా ఖరీదు ధర కంటే అధిక ధరకు కానీ పంపించినట్లయితే ఈ ధరని ఇన్వాయిస్ ధర అంటాం. అంటే 100 రూపాయలు ఉన్న దాన్ని 10% అధికంగా కలిపి కానీ 100 రూపాయలు ఉన్న దాన్ని 10 రూపాయలు అదనంగా కలిపి కానీ ధరను నిర్ణయించినట్లయితే దాన్ని ఇన్వాయిస్ ధర అంటారు. ఇన్వాయిస్ ధర అనేది ఎందుకు కన్సైనర్ ఇన్వాయిస్ ధర మీద పంపిస్తాడంటే కన్సైనీకి లాభం ఎక్కువగా వచ్చినప్పుడు కమిషన్ కూడా ఎక్కువగా ఇవ్వాలి, కమిషన్ ఎక్కువ కూడా అడుగుతాడు. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే కన్సైనీకి లాభం తెలియకుండా ఒక పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. అంటే లాభం తక్కువగా వచ్చేటట్టు చూపించే ఒక పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. దానిని ఇన్వాయిస్ ధర అంటారు. అంటే ఖరీదు ధర కంటే అధికంగా ఒకవేళ కలిపినట్లయితే ధర పెరిగింది కాబట్టి లాభం తగ్గుతుంది కాబట్టి కన్సైనీ కమిషన్ అనడానికి అవకాశం ఉండదు. కన్సైనీ కమిషన్ ఎక్కువ కమిషన్ అడగకుండా ఉండడం కొరకు చేసే ఒక ప్రయత్నమే ఇన్వాయిస్ ధర. అంటే 100 రూపాయలు ఉన్న దాన్ని ఏం చేస్తారంటే 10 రూపాయలు కలిపి 110 రూపాయలని పంపించడం జరుగుతుంది. లేదు 100 రూపాయలు ఉన్న దాన్ని 10% అధికం అంటాడు. అంటే 100 రూపాయలు ప్లస్ 10%కు 10 రూపాయలు మొత్తం కలిపి ఎంత అవుతుందంటే 110 రూపాయలు అవుతుంది. ఈ విధంగా ఎక్కువగా కలిపి పంపించినట్లయితే దానిని ఇన్వాయిస్ ధర అంటారు. ఇన్వాయిస్ ధర అంటే ఏం లేదు, ఖరీదు ధర కన్నా అధిక మొత్తం కలిపి కానీ అధిక 100% కలిపి కానీ ఒకవేళ పంపించినట్లయితే దాన్ని ఇన్వాయిస్ ధర అంటారు. ఈ ఇన్వాయిస్ ధర ఖరీదు ప్లస్ కొంత శాతం లేదా కొంత మొత్తం. ఇలాగ చెప్పాను చూడండి, 10 రూపాయలు కొంత మొత్తం అన్నమాట, 10% కొంత శాతం అన్నమాట. ఖరీదు ఎంత 100 రూపాయలు, 100 రూపాయలకు 10% కలిపినట్లయితే 10 రూపాయలు వస్తుంది, 110 రూపాయలు వస్తుంది. కొంత మొత్తం అంటే 100 రూపాయలు ప్లస్ 10 రూపాయలు 110 రూపాయలు అవుతుంది. ఈ విధంగా కొంత అధికంగా కలిపి పంపించినట్లయితే దాన్ని ఇన్వాయిస్ ధర అంటారు. సార్ ఈ ఇన్వాయిస్ ధర ప్రకారం పంపిస్తారు, కానీ మనం రాసేటప్పుడు దేని వ్యవహారం జరిగినా కూడా జరిగిన వ్యవహారానికన్నా ఎక్కువగా రాయడానికి అంటే అకౌంటింగ్ ఖాతాలను నమోదు చేయకూడదు అనే ఒక నియమం ఉంది. కాబట్టే ఎంత మొత్తం అయితే అధికంగా పంపాడో అంత మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు ఏం చేస్తారంటే ఒక చిట్టా పద్దు రాయడం జరుగుతుంది. అదేంటంటే కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డేటా కన్సైన్మెంట్ ఖాతా అంటాం. అంటే పంపిన సరుకులో అధిక మొత్తం ఎక్కడ ఉంటుందంటే మనకు డెబిట్ వైపున కనిపిస్తుంది కన్సైన్మెంట్ ఖాతాలో. డెబిట్ వైపున ఉన్న ఎక్కువ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు ఈ చిట్టా పద్దు ప్రకారం ఈ అంశాన్ని మనం క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. అంటే డెబిట్ ఎంత మొత్తం అయితే అధికంగా పంపారో అంత మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు ఈ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా అనేది కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. సపోజ్ ఈ వస్తువు పైన 10 రూపాయలు అధికంగా పంపారు కాబట్టి ఈ 10 రూపాయలు మాత్రమే రద్దు చేయడం కొరకు కానీ లేదా క్యాన్సిల్ చేయడం కొరకు కానీ దీన్ని క్రెడిట్ వైపు రాయడం కొరకు ఈ చిట్టా పద్దు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇన్వాయిస్ ధర ఇచ్చినప్పుడు కంపల్సరీగా ముగింపు సరుకు విలువ కూడా ఇన్వాయిస్ ధర ప్రకారం మాత్రమే లెక్క కట్టాలి. ఇన్వాయిస్ ధరపై లెక్క కట్టినప్పుడు అల్టిమేట్గా అందులో కూడా అధిక మొత్తం కలిసి ఉంటుంది. ఆ అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు కూడా ఒక చిట్టా పద్దు రాయడం జరుగుతుంది. అదే కన్సైన్మెంట్ ఖాతా డేటాకు సరుకు రిజర్వ్ ఖాతా. కన్సైన్మెంట్లో ముగింపు సరుకు అనేది ఎక్కడ ఉంటుందంటే క్రెడిట్ వైపున ఉంటుంది. ముగింపు సరుకు క్రెడిట్ వైపు ఉంటుంది కాబట్టి
ముగింపు సరుకులో ఉన్న అధిక మొత్తం అనేది మనం డెబిట్ వైపున సరుకు రిజర్వ్ ఖాతా అని కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేస్తాము. అంటే క్రెడిట్లో ఉన్న అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు దీన్ని మనం డెబిట్ వైపున రాయడం జరుగుతుంది. దీనివల్ల అకౌంటింగ్ సూత్రాలను కానీ అకౌంటింగ్ పద్ధతులను కానీ మనం తప్పుతో పట్టియడం అనేది జరగదు. ఎలాంటి తప్పులు చేయడం అనేది జరగదు. ఇదొక పద్ధతి. అంటే ఇది ఎంతైతే అధిక మొత్తాన్ని రాసామో అంత మొత్తాన్ని క్యాన్సిల్ చేయడం కొరకు డెబిట్ వైపు రాస్తే ఆ డెబిట్ వైపున ఎక్కువ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు క్రెడిట్ వైపు రాస్తాం. క్రెడిట్ వైపున రాస్తే క్రెడిట్లో ఉన్న అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు డెబిట్ వైపు రాస్తాం. అంటే ఇది ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్, అంటే అంతర్గత సర్దుబాటు కొరకు ఈ విధంగా రాయడం జరుగుతుంది. వేరే వాళ్ళకు చూసే వాళ్ళకి ఏమవుతుందంటే మనకు ఎక్కువ ధర కనిపిస్తుంది, కానీ సర్దుబాటు కావడం వల్ల అసలు ధర ప్రకారం మనం లాభం లెక్క కట్టడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు రాస్తున్నామంటే ఎక్కువ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు ఇది రాసే పద్ధతి. ఉదాహరణ, మనకు కాంటాక్ట్ తీసుకున్నట్లయితే మనకు త్రాస్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది. ఈ రెండు వైపులా ఉన్నది ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైనా మనం బరువు తూచేటప్పుడు కానీ కొలిచేటప్పుడు కానీ రెండు పళ్ళాలు కూడా సమానంగా ఉండాలి. ఇది నియమం. అయితే కన్సైన్మెంట్ ఖాతా అనేది ఎటువైపు ఉంది? డెబిట్లో రాస్తాం పంపిన సరుకు అనేది. ఈ సరుకులో ఉన్న అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయాలంటే ఏం చేయాలంటే డెబిట్లో అధిక మొత్తం రాసాం కాబట్టి ఈ అధిక మొత్తాన్ని మళ్ళీ క్రెడిట్ వైపు రాసినట్లయితే ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది, అంతర్గత సర్దుబాటు అవుతుంది. అందుకని ఈ పంపిన సరుకులు అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు మనము క్రెడిట్ వైపున రాయడం జరుగుతుంది. ఎంతైతే అధిక మొత్తం రాస్తామో అంత మొత్తాన్ని కన్సైన్మెంట్ ఖాతాలో మనం క్రెడిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కన్సైన్మెంట్ ఖాతాలో ముగింపు సరుకు కూడా విలువ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే క్రెడిట్ వైపున ఉంటుంది. అంటే క్రెడిట్ వైపున అధికంగా రాస్తాం కాబట్టి ఈ క్రెడిట్లో ఉన్న అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు ఏం చేస్తామంటే మళ్ళీ డెబిట్ వైపు రాస్తాం. ఇక్కడ ఎంత అయితే అధిక మొత్తం రాసామో అంత అధిక మొత్తాన్ని డెబిట్ వైపు రాయడం వల్ల ఇది కూడా అంతర్గతంగా సర్దుబాటు అవుతుంది. మనకు వచ్చే లాభం కూడా మనకు వాస్తవ లాభం అనేది లెక్కించడం అనేది జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. వేరే వాళ్ళకు చూసే వాళ్ళకి ఏమవుతుందంటే మనకు ఎక్కువ పంపిన విలువ కనిపిస్తుంది, దానివల్ల లాభం అనేది తక్కువగా కనిపించడం జరుగుతుంది. ఇది కూడా ఒక అంతర్గత సర్దుబాటు కొరకు చేసే ఒక ప్రయత్నమే ఇన్వాయిస్ ధర. ఈ ఇన్వాయిస్ ధర అనేది రెండు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఖరీదు ధర వాళ్ళే ఇస్తారు లెక్కలు, ఇన్వాయిస్ ధర వాళ్ళే ఇస్తారు. రెండు కూడా ఇవ్వడం ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఖరీదు ధర ఇచ్చి కొంత శాతం అధికంగా అంటాడు, అమ్మకాల పైన కానీ లేదా ఖరీదు ధర పైన అధికంగా అనడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇచ్చే లెక్కలు రెండు పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది. ఇన్వాయిస్ ధర వాళ్ళే ఇస్తారు, ఖరీదు ధర వాళ్ళే ఇస్తారు ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ఖరీదు ధర ఇచ్చి కొంత శాతం అంటే 10% అధికమని కానీ 15% అధికమని కానీ పంపించడం జరుగుతుంది. ఇది ఇన్వాయిస్ ధర పంపే పద్ధతి. అయితే దీని ప్రకారమైన పంపిస్తారు ఇన్వాయిస్ ధర, లేదా దీని ప్రకారమైన పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఇన్వాయిస్ ధరకు సంబంధించిన అంశం. ఓకే, ఇన్వాయిస్ ధర అనేది పంపించేటప్పుడు కంపల్సరిగా ఈ రెండు పద్ధతుల్లో పంపించడం జరుగుతుంది. ఈ పద్ధతి కానీ ఈ పద్ధతి కానీ పంపించడం జరుగుతుంది. నేను తీసుకున్న లెక్క ఏంటంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది దేని ప్రకారం తీసుకున్నానంటే దీని ప్రకారం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పంపిన యొక్క సరుకుల యొక్క కేసులు 100 కేసులు, దాని యొక్క ఖరీదు ధర 400 రూపాయలు, ఇన్వాయిస్ ధర 500 రూపాయలు. ఇది లెక్క. కన్సైనర్ ఖర్చులు 5,000 రూపాయలు, కన్సైనింగ్ ఫ్రైట్ అంటే పునరావృతం కాని ఖర్చులు 1000 రూపాయలు, 4/5వ వంతు సరుకు 1,00,000 రూపాయలకు అమ్మకం. అంటే అమ్మిన సరుకు ఎంత అంటే 4/5వ వంతు సరుకు అమ్మడం జరిగింది. 4/5వ వంతు సరుకు అమ్మినట్లయితే మిగిలిన సరుకు ఎంత అంటే 1/5.
మొత్తం 5 భాగాలలో 4 భాగాలు మాత్రమే అమ్మడం జరిగింది. అంటే మనకు మిగిలిన సరుకు ఎంతంటే 1/5 వంతు. కాబట్టి ఇన్వాయిస్ ధర ప్రకారం 500 రూపాయలు ఇన్వాయిస్ ధర కలిగిన 100 కేసులు అంటే 500 × 100 5 1 5. కాబట్టి 2 కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఎంతంటే 50,000 రూపాయలు. 4 సున్నాలకు 4 సున్నాలు పెట్టండి. 5 1 5 అంటే 50,000 రూపాయలు మనకు పంపిన సరుకు ఖరీదు. నెక్స్ట్ అదేవిధంగా కన్సైనర్ ఖర్చులు ఎన్ని ఉన్నాయంటే మనకు 2 నగదు ఖాతా, 5,000 రూపాయలు కన్సైనర్ ఖర్చులు. నెక్స్ట్ కన్సైనీ ఎవరు అనుకుందాం అంటే ఇక్కడ బి అనుకుందాం. కన్సైనర్ ఎవరంటే ఏ అనుకుందాం. కాబట్టి ఇక్కడ ఉన్నాడు కన్సైనీ ఎవరంటే బి ఖాతా. ఆయన పెట్టిన ఖర్చులు ఎంతంటే 1000 రూపాయలు. నెక్స్ట్ బై బి ఖాతా అమ్మకాలకు 1,00,000 రూపాయలు. నెక్స్ట్ తర్వాత కమిషన్ ఎంతంటే 10%. 10% కమిషన్. 10% కమిషన్ అంటే బై బి ఖాతా. 10% అంటే 1,00,000 రూపాయలు ఇంటూ 10/100 అంటే ఎంత అవుతుందంటే 10,000 రూపాయలు కమిషన్. ఓకే, ఇప్పుడు ముగింపు సరుకు ఏదైతే ఉందో ముగింపు సరుకు విలువలు లెక్క కట్టాలి. ముగింపు సరుకు విలువలు లెక్క కట్టాలంటే మనకి ఏం కావాలంటే కన్సైనర్ ఖర్చులు కావాలి, కన్సైనీ పునరావృతం కానీ ఖర్చు కాబట్టి కన్సైనీ పునరావృతం కానీ ఖర్చు కావాలి. ఎంత అమ్మిండు? 4/5 వంతు అమ్మిండు అంటే ఎంత కావాలంటే 50,000 రూపాయలు ఇంటూ 1/5. 50,000 రూపాయలు ఇంటూ 1/5. ఇది 50,000 రూపాయలు ఇంటూ 1/5 అంటే 5 1 5. 5 10/50 అంటే 10,000 రూపాయలు ముగింపు సరుకు యొక్క ఖరీదు ఇన్వాయిస్ ధర ప్రకారం. ఇన్వాయిస్ ధర ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఇన్వాయిస్ ధర ఇచ్చినప్పుడు కంపల్సరీగా ముగింపు సరుకు ఖరీదు కూడా ఇన్వాయిస్ ధర ప్రకారం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి 50,000 లేదు, సింపుల్ గా ఇక్కడ ఏదైతే రాస్తామో దాని మీద లెక్కలో తీసుకో. 50,000 రూపాయలు ఇంటూ 1/5 10,000 రూపాయలు. కన్సైనర్ ఖర్చులు కూడా కలుపుతాం. ముగింపు సరుకు యొక్క అనుపాతంలో 5,000 రూపాయలు ఇంటూ 1/5 1000 రూపాయలు. కన్సైనీ పునరావృతం కాని ఖర్చు ఉంది. ఏంటంటే ఫ్రైట్ అనేది కన్సైనీ పునరావృతం కాని ఖర్చు కాబట్టి 1000 రూపాయలు ఇంటూ 1/5 200 రూపాయలు. ఒకవేళ లెక్కలో కన్సైనీకి సంబంధించిన పునరావృతం అయ్యే ఖర్చులు ఇచ్చినట్లయితే ఇక్కడ లెక్కలోకి తీసుకోము. ఫ్రైట్ అనేది పునరావృతం కాని ఖర్చు కాబట్టి ఇక్కడ 1000 రూపాయలను 1/5 వంతు ప్రకారం లెక్కలోకి తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం ముగింపు సరుకు ఖరీదు ఎంతంటే 11,200 రూపాయలు బై కన్సైన్మెంట్ స్టాక్ ఖాతా 11,200. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతైతే అధిక మొత్తాన్ని కలిపామో అంత మొత్తాన్ని మనం రద్దు చేయడం కొరకు ఈ ఖాతాలో క్రెడిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది. ఇన్వాయిస్ ధర ఎంతంటే
ఇక్కడ 100 ఇంటూ 400 అంటే 40,000 రూపాయలు. 100 ఇంటూ 500 అంటే ఎంత అంటే 50,000 రూపాయలు మైనస్ 40,000 రూపాయలు. తేడా ఎంతంటే 10,000 రూపాయలు అధికం. ఇది ఎట్లా చూసారంటే ఏం లేదు, 100 ఇంటూ 500, ఇది 100 ఇంటూ 400 చేసినట్లయితే మనకి ఇది 50,000 రూపాయలది 40,000 రూపాయలు. నెక్స్ట్ తర్వాత ఈ 10,000 రూపాయలు ఇటు సైడ్ రాస్తామంటే ఇటువైపు రాస్తాం. బై కన్సైన్మెంట్ పై పంపిన సరఫరా, కన్సైన్మెంట్ పై ఈ మైనస్ కా అంటే ఇన్వాయిస్ ధర మైనస్ ఖరీదు ధర, తేడా ఏంటంటే 10,000. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ముగింపు సరుకులో కూడా అధికం ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకుంది 50,000 ప్రకారం తీసుకున్నాం, ఖరీదు ధర ప్రకారం 40,000 రూపాయలు. అంటే ఇందులో కూడా ముగింపు సరుకులో కూడా అధిక మొత్తం ఉంది కాబట్టి ముగింపు సరుకులు ఎంత అధికం ఉందో అంత మొత్తాన్ని కూడా మనం లెక్క కట్టవచ్చు. ఎట్లా లెక్క కట్టవచ్చు సార్ అంటే పంపిన సరుకులు అధికం ఇంటూ మిగిలిన మొత్తం బై పంపిన మొత్తం. మిగిలిన అంటే పంపిన సరుకులు అధికం ఎంత ఉంది, 10,000 రూపాయలు ఇంటూ మిగిలింది ఎంత 1/5 వంతు. ఇది 5 వంతులు, 5లో 4 అమ్ముడు పోయింది, మిగిలింది ఎంత అంటే 1. అంటే 5 1 5, 5 2లో 10,000 రూపాయలు. 5 1 5, 5 2లో 10,000 రూపాయలు, 2,000 రూపాయలు ముగింపు సరుకులు అధికం మొత్తం. ముగింపు సరుకు అనేది ఇక్కడ ఉంది. ఈ ఇందులో ఉన్న మొత్తాన్ని రద్దు చేయడం కొరకు ఏం చేస్తామంటే ఇక్కడ డెబిట్ వైపు రాస్తా, సరుకు రిజర్వ్ ఖాతా ఎంత అంటే 2,000. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇందులో 10,000 రూపాయలు అధికంగా ఉంది, దీన్ని రద్దు చేయడం వరకు ఇక్కడ రాస్తాను సేమ్ ఇదే పేరుతో. కన్సైన్మెంట్ ముగింపు సరుకులో కూడా ఇక్కడ అధిక మొత్తం ఉంది, ఇందులో ఉన్న అధిక మొత్తాన్ని రద్దు చేయడం వరకు ఇటు సైడ్ రాస్తాము. ఇదే మనకు ఇన్వాయిస్ ధరలో వచ్చే మార్పు. ఇదొకటి మార్పు. నెక్స్ట్ ఇదొకటి, 2 మాత్రమే మార్పు అనేది ఉంటుంది ఇన్వాయిస్ ధరలో, మిగతా అన్ని కూడా సేమ్ ఉంటుంది. సారీ, ఇదొకటి మార్పు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధిక మొత్తాన్ని రద్దు చేయడం వరకు ఇక్కడ రాస్తాం, ఇక్కడ అధిక మొత్తాన్ని రద్దు చేయడం వరకు ఇక్కడ రాస్తాం. ఇదే ఇన్వాయిస్ ధరలో కన్సైన్మెంట్ ఖాతాలో ఉండే మార్పు. ఓకే, అంటే మొత్తం పంపిన సరుకులో అధికాన్ని బేస్ చేసుకునేస్తామంటే ముగింపు సరుకుల అధికాన్ని కూడా మనం లెక్క కట్టవచ్చు. ముగింపు సరుకుల అధిక మొత్తాన్ని కూడా లెక్క కట్టడం అనేది జరుగుతుంది. మొత్తం 100 కేసులకు 10,000 రూపాయలు అయితే ఈ విధంగా కూడా లెక్క కట్టవచ్చు. 100 కేసులకు 10,000 రూపాయలు అయితే 1/5 వంతు కేసులు ఎన్ని అంటే ఆడు 1/5 వంతు అన్నాడు కాబట్టి 4/5 వంతు అన్నాడు కాబట్టి ఇక్కడ కేసులు ఇవ్వలేదు. కేసులు ఇచ్చినట్లయితే కేసులో కూడా లెక్కలోకి తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఇంకో మీద కూడా అడగడానికి అవకాశం ఉంది. 100 కేసులలో 80 కేసులు అమ్ముడు పోవడం జరిగింది అంటాడు, అప్పుడు కూడా 4/5 వంతే. కానీ ఇక్కడ డైరెక్ట్ ఏం చేసినాడంటే 4/5 వంతు అంటాడు కాబట్టి 5 వంతులలో 4 అమ్ముడు పోయినాయి, ఇంకెంత ఉంది 1 ఉంది, 1
1/5 అంటాం. కొన్ని సందర్భాలు ఏమంటే 100 కేసులలో 80 కేసులు అమ్మినామని అంటాడు. మొత్తం 100 కేసులలో 80 కేసులు అమ్మితే మిగిలిన ఎంత అవుతుంది? 20 కేసులు అవుతాయి. 20/100 కొట్టండి. అప్పుడు 20/100 కొట్టండి. అంటే యూనిట్లు ఇచ్చినట్లయితే మిగిలిన యూనిట్లు బై పంపిన యూనిట్లు కొట్టండి. లేకపోతే అనుపాతం ఇచ్చినట్లయితే 4/5 ఇచ్చిన అనుకోండి, 1/5 తీసుకుంటాం. మొత్తం 4 వంతులు అప్పుడు పోయింది, ఇంకా మిగిలిందంటే 1/5. ఎప్పుడైనా కూడా కింద ఉండేది ఎప్పుడైనా కూడా మొత్తం భాగాలను చూపిస్తుంది, ఇక్కడ మిగిలిన భాగాన్ని అనేది చూపిస్తుంది. అందుకని మిగిలిన మొత్తము బై పంపిన మొత్తం, మిగిలిన మొత్తము బై పంపిన మొత్తంలో అనుపాతంలో తీసుకుంటారా యూనిట్లలో తీసుకుంటారా మీ ఇష్టం. యూనిట్లలో తీసుకున్నట్లయితే పంపిన సరుకు అధికం ఇంటూ మిగిలిన యూనిట్లు బై పంపిన యూనిట్లు. ఇక్కడ అనుపాతం ఇచ్చాడు కాబట్టి 1/5 తీసుకున్నాను. ఒకవేళ యూనిట్లో ఇస్తే ఏం చేస్తాం? 80 యూనిట్లు అమ్మిన అనుకోండి, ఇంకా 20 యూనిట్లు ఉంటాయి కదా, 20/100 అని వాడి. అంటే లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం మనం అనుమతి అంటే వాటి లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇన్వాయిస్ అప్పుడు కన్సైన్మెంట్ ఖాతాలో వచ్చే మార్పులు. కన్సైనింగ్ ఖాతాలో ఎలాంటి మార్పులు రావు, గుర్తుపెట్టుకోండి. కన్సైనింగ్ ఖాతాలో ఎలాంటి మార్పులు రావు, కన్సైన్మెంట్ ఖాతాలో మాత్రమే మార్పు వస్తుంది. పంపిన సరుకు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతాలో మాత్రమే మార్పు రావడం జరుగుతుంది. ఈ అంశాలు నేను గుర్తుపెట్టుకోగలిగినట్లయితే కన్సైన్మెంట్ ఖాతా అనేది ఇన్వాయిస్ ధర అనేది ఈజీగా ఉంది. ఒక్కసారి వివరాల్లో చూడండి. అధికంగా పంపేయడం, ఖరీదుకు 10 రూపాయలు అధికంగా కలిపి పంపేయడం, 10% అధికంగా కలిపి పంపేయడం. ఆ విధంగా అధికంగా కలిపి పంపించండి, దాన్ని ఇన్వాయిస్ ధర అంటాం. ఇన్వాయిస్ ధర ఖరీదు ప్లస్ కొంత శాతం ప్లస్ ఆర్ కొంత మొత్తం. అంటే కన్సైనర్ ఇష్టం ఎట్లా అంటే అట్లా పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ పంపిన సరుకులో అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు మాత్రమే ఈ చిట్టాపద్దు రాస్తాం. ఈ చిట్టాపద్దు ప్రకారం మాత్రమే ఇటువైపు రాస్తాను 10,000 రూపాయలు. ఈ చిట్టాపద్దు ప్రకారం పంపిన సరుకులో ఉన్న అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు ఇక్కడ క్రెడిట్ వైపు రాస్తాను. ఈ చిట్టాపద్దు ప్రకారం ముగింపు సరుకులో కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ముగింపు సరుకులో ఉన్న అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు ఇటువైపు రాస్తాను. వీటి ఆధారంగా ఈ చిట్టాపద్దుల ఆధారంగా మాత్రమే వీటిని ఇక్కడ ఉన్న చిట్టాపద్దును ఆధారంగా చేసుకొని ఇది క్రెడిట్ వైపు రాశాను. బై కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా ఇది. ఇక్కడ ఉన్న చిట్టాపద్దు ఆధారంగా చేసుకొని సరుకుని ధర ఖాతాని ఇక్కడ రాశాను. ఇది పంపిన సరుకును అధిక మొత్తాన్ని సర్దుబాటు చేయడం కొరకు లేదా రద్దు చేయడం కొరకు. ఇది ముగింపు సరుకులో ఉన్న అధిక మొత్తాన్ని రద్దు చేయడం కొరకు ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇన్వాయిస్ ధర అనేది 2 విధాలుగా పంపించడం జరుగుతుంది. ఖరీదు ధర ఇన్వాయిస్ ధర 2 వాడేస్తాడు, లేదా ఖరీదు ధర ఇచ్చి కొంత శాతం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే లెక్కలో ఇదైనా ఇవ్వచ్చు లేదా ఇదైనా ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం తప్పనిసరిగా పంపిన సరుకు యథావిధిగా ఇన్వాయిస్ ధర ప్రకారం రాస్తాం, కన్సైనర్ ఖర్చులు రాస్తాం, కన్సైనింగ్ ఖర్చులు రాస్తాం, కమిషన్ రాస్తాం, అమ్మకాలు యథావిధిగా రాస్తాం, ముగింపు సరుకు యథావిధిగా లెక్కిస్తాం. దేని ప్రకారం? ఇన్వాయిస్ ధర ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఇన్వాయిస్ ధర ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఇందాక అది చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పంపిన సరుకు అధిక మొత్తాన్ని రద్దు చేయడం కొరకు ఇక్కడ రాశాను. ఇక్కడ ముగింపు సరుకులు అధిక మొత్తాన్ని రద్దు చేయడం కొరకు ఇక్కడ రాశాను. ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అమ్మింది ఎంత శాతం, మిగిలింది ఎంత శాతం అనేది కూడా మనకు తెలిసినట్లయితే ముగింపు సరుకు యొక్క అధిక మొత్తాన్ని కూడా మనం లెక్క కట్టవచ్చు. పంపిన సరుకులు అధికం 10,000 రూపాయలు ఇంటూ మిగిలినవి 1/5 వంతు. 10,000 ఇంటూ 1/5 వంతు అంటే 2,000 రూపాయలు ముగింపు సరుకులు అధికం. ఈ విధంగా కూడా లెక్క కట్టవచ్చు. లేదా ముగింపు సరుకు విలువ ఇన్వాయిస్ ధర ప్రకారం కట్టి, ఖరీదు ధర ప్రకారం కట్టి, రెండింటి ప్రకారం కట్టి రెండింటిలో ఉన్న మధ్య తేడాన్ని కూడా తీసుకోవచ్చు. అది అనేది లెందీ ప్రాసెస్ కాబట్టి దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాకండి. దీని ప్రకారం మాత్రమే ముగింపు సరుకుల అధిక మొత్తాన్ని లెక్క కట్టండి. ముగింపు సరుకుల అధిక మొత్తాన్ని 2 విధాలుగా లెక్క కట్టడం జరుగుతుంది. ఒకటి పంపిన సరుకుల అధికం ఆధారంగా, రెండోది ముగింపు సరుకు యొక్క విలువ ఖరీదు ధర ప్రకారం లెక్కిస్తారు, ఇన్వాయిస్ ధర ప్రకారం లెక్కిస్తారు. రెండింటి మధ్య ఉన్న తేడాను ఇక్కడ డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి.
కాబట్టి ఈ పద్ధతి ఈజీగా ఉంటుంది, కాబట్టి ఈ పద్ధతిని మీరు అవలంబించండి. ఇది ఇన్వాయిస్ ధర పద్ధతిలో వచ్చే కన్సైన్మెంట్ ఖాతాలో వచ్చే మార్పులు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది.